ఉత్తరాఖండ్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభా ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని యావత్ దళిత సమాజానికి జరిగినట్లేనని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, లేదంటే ప్రజలే బీజేపీకి తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, లీడర్ ఆఫ్ రాజ్యసభ అపోజిషన్ అయిన మల్లికార్జున్ ఖర్గే గారు ఏదైతే ఉత్తరాఖండ్ లో మీటింగ్ జరిగింది, ఎక్కడ నడిచిందో అక్కడ బీజేపీ వాళ్ళు దాన్ని శుద్ధి చేసి, నడిచిన చోట శుద్ధి చేయడం, ఏ ప్రాంగణంలో చేసిరో అక్కడ కూడా అవనాలు పూజలు చేయడం, దాన్ని నిరసిస్తూ ఈ రోజు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన సికింద్రాబాద్ దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ కోట నీలిమ గారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఇక్కడ పంచిలాల్పేటలో ఈ యొక్క సత్యాగ్రహ ప్రోగ్రాం నిరసన చేసుకెళ్తున్నాం. ఒక దళితుడే కాకుండా ఏఐసిసి ప్రెసిడెంట్, గొప్ప నాయకుడు, ఎన్నో సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి వారు ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తి ఒక ప్రోగ్రాం చేసుకుంటే, ఒక మీటింగ్కి వెళ్తే వారిని అంటరానితనంగా భావించి బీజేపీ వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చేయడం, వారిని ఇన్సల్ట్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న దళితులని ఇన్సల్ట్ చేసే విధంగా వారి వ్యవహారం ఉంది. కాబట్టి ఆ నిరసన వారు ఏదైతే చేసిరో దాన్ని ఖండిస్తూ వెంటనే ఎవరైతే ఇది పూజలు ఈ శుద్ధి చేసిరో వారి మీద కేసులు పెట్టి శిక్షలు వేయాలని కోరుతూ, అదే కాకుండా బీజేపీ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి. ఎందుకంటే వారు ఆధ్వర్యంలో జరిగింది ఇది ఈనాడే కాదు, గతంలో కూడా రాజస్థాన్ లో కూడా టీకారాం జోలి గారు ఎవరైతే ఉండేనో రామ్ మందిర్కి వెళ్తే అక్కడ కూడా ఇదే మాదిరిగా శుద్ధి చేసి హవనాలు హోమాలు చేయడం ద్వారా ఏం తెలుపుతారు, వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు.